మాది ఇర్రెగ్యులర్ సైకిల్స్ మేడం. మరి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనంటే, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఎంత ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది అన్నది గమనించుకోండి. యూజువల్‌గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి పీసీఓడీ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. లేట్ సైకిల్స్‌లో అంటే పీరియడ్స్ ప్రతి 30 డేస్‌కి 30 డేస్‌కి కాకుండా 45 డేస్, 60 డేస్, 90 డేస్‌కి ఒకసారి వస్తుంది అంటే యూజువల్‌గా వీళ్ళలో యానోవులేటరీ సైకిల్స్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, వీళ్ళలో ఎగ్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎగ్ రిలీజ్ అవుతది. అప్పుడప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వక పీరియడ్స్ రావడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లమ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ అసలు స్కానింగ్ చేసుకొని వాళ్ళ ఎగ్ అనేది అసలు పెరుగుతుందా? ఫాలికల్ పెరుగుతుందా? టైంకి ఓవ్యులేట్ అవుతుందా? లేదా? ఒకసారి గమనించుకోవాల్సింది ఉంటదండి. యూజువల్‌గా ఇలాంటి వాళ్ళకి యానోవులేటరీ సైకిల్స్ ఉంటాయి కాబట్టి ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో, ఇలాంటి వాళ్ళు ఎగ్ పెరిగేదానికి కొన్ని మెడికేషన్స్ వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరకో, ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరకో సంప్రదించి ఎగ్ పెరిగేదానికి కొన్ని మెడికేషన్స్ యూజ్ చేసుకొని ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది కరెక్ట్‌గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని, లేదంటే ఎల్‌హెచ్ కిట్స్ యూజ్ చేసుకొని ఎగ్ రిలీజ్ టైమ్ అనేది వాళ్ళు ట్రాక్ చేసుకొని ఆ రోజు కలిసుంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలనేవి ఎక్కువగా ఉంటాయండి.